రూపాయల ముసుగులో జరుగుతున్న మోసాలను బయటపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న స్థలం ఇంచుమించు 1 ఎకరా ఉంటుంది. ఇది రూపాయల డాక్టర్దే. రూపాయల ముసుగులో ఇదంతా సంపాదించారా లేక ఆయన ఆస్తులు ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశం అనంతపూర్ లో ప్రైమ్ లొకేషన్. 4 అడుగులు వేస్తే హైవే. అవును. అనంతపూర్ లో 1 సెంటు స్థలం దొరక్క జనాలు అల్లాడుతున్నారు. అవును. అలాంటిది ఇంచుమించు ఎకరా స్థలం. అవును. ఇది మీదేనా? అర్ధెకరా ఇది. అర్ధెకరా అయినా కూడా అవును అనంతపూర్ లో అనడం అసలు మీరు తీసుకునే కన్సల్టేషన్ ఫీజు రూపాయలు అంటున్నారు. అలాంటిది ఆ కార్ కావచ్చు, ఇంత స్థలం కావచ్చు, మీరు పెడుతున్న స్టేటస్ లో కొన్ని ఎకరాల స్థలాలు ఉన్నాయంటున్నారు. ఇది ఎలా సాధ్యం సార్? పూర్వం నుంచి 3 తరాల నుంచి అంటే మా తాతగారు కొన్నటువంటి వ్యవసాయ క్షేత్రం. మా తోటలో మేమే బిల్డింగ్ కట్టుకున్నాము. దీనికి ఓనర్ ఎవరు అంటే మా తండ్రి గారు. దీనికి వాచ్మెన్ ఎవరు అంటే నేను. అఫ్ కోర్స్ మీరు వారసుడుగా మీరు అయినప్పటికీ మీరు సంపాదించింది కాదు. కాదు, మా పూర్వీకుల ఆస్తి. ఇప్పుడు మీరు చేసిన నిజంగానే సేవ అంటారా? 100% అది. సేవ చేసేవాళ్ళు జనరల్ గా ట్రస్ట్ పెట్టి ఏటీజీ అని ఫారెన్ నుంచి ఫండ్స్ కావచ్చు, ఇంకా బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేయడం, ఇలాంటివి ఎన్నో. నేను ఆల్రెడీ ఫారిన్ లోనే 16 సంవత్సరాల పాటు న్యూజిలాండ్ లో చదువుకున్న వ్యక్తిని. ట్రస్ట్ గానీ, దాతలు గానీ, చందాలు గానీ, హుండీ గానీ, ఆర్గనైజేషన్ గానీ, సొసైటీ గానీ, ఫౌండేషన్ గానీ మాది ఎటువంటి లేదు. అందుకే ఇక్కడ రికమెండేషన్స్ కూడా ఎవరికి లేవు. కమర్షియల్ గా సంపాదించాలనుకుంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పటికి ఎంత ఉండింది? సంవత్సరానికి 22 కోట్ల రూపాయలు. ఎంఆర్ఐ గానీ, ఎక్స్రే గానీ, సిటీ స్కాన్ గానీ, రక్త పరీక్షలు గానీ, ఇవన్నీ మేము ప్రభుత్వానికి తప్ప బయటకి ఎక్కడికి రాయం. అంటే మీకు డబ్బు సంపాదించాలి ఆశ లేదా సార్? ఇంతే చాలా సింపుల్ లైఫ్. ఈ రేకుల షెడ్ లో ఈ హేట్ నేనే 10 నిమిషాల నుంచి కూర్చోలేకపోతున్నాను. మనకంటే మహాత్ములు శ్మశానం పోయి ఒకసారి చూస్తే వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళతో పోలిస్తే మనం చాలా చిన్నోళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ కావచ్చు, మీకున్న ఫాలోయింగ్ కి నాకు తెలిసి అనంతపురం ఎమ్మెల్యేకి నిలబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అలాంటి ప్లానింగ్ లో మీరు ఏమైనా ఉన్నారా? మాజీ ప్రధానమంత్రి ఉంటాడు, మాజీ రైతు భూమి మీద ఉండడు, మాజీ వైద్యుడు ఉండడు. నేను ఒక రైతుని, ఒక వైద్యుని. రాజకీయం కంటే కూడా ప్రజల మధ్యలో రూపాయల డాక్టర్ గా అనిపించుకోవడమే నాకు ఎంతో గొప్పతనం. బీజేపీ జెండానే ఏకంగా ఎగరవేశారు. అవును. ఇది రాజకీయంతో సంబంధం ఉందంటారా లేదా? 3 తరాల కిందటే మాది రాజకీయ కుటుంబము. పార్టీలు మారకుండా గెలుపైనా ఓటమైనా మనం తల్లికి ఒక్కసారే పుడతాము, తండ్రికి ఒక్కసారే పుడతాము, ఒక్కసారి చచ్చిపోతాం. ఏ పార్టీ అయినా కావచ్చు, అది నీకు తల్లి లాంటిది. పార్టీలో ఏదైనా తప్పిదాలు జరిగితే తల్లి తిక్కదైనా కూడా తల్లిని వదిలిపెట్టకూడదు. తప్పుని దిద్దాలే తప్ప తల్లిని వదిలిపెట్టకూడదు, అది ఎవరైనా సరే.